ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరు కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నారు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజును కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడి వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే ఆదికాండము 1వ అధ్యాయం 16వ వచనం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమాత్రం కూడా తన చేతితో టచ్ చేయకుండా నోరు తెరిచి పలికితే ఏర్పడిన సృష్టిలో ఈ రోజున నువ్వు నేను కలిగి ఉన్నాం. నా సహోదరి, నా సహోదరుడా, ఈ లోకంలో ఒక మనిషికి ఏమి కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో, ఏ నిమిషానికి ఏది కావాలో కూడా అన్ని కూడా స్థిరపరిచి, అన్ని కూడా సిద్ధపడి చేసి ఈ లోకంకి ఒక మానవుడిని తీసుకొచ్చి ఉన్నాడు. దేవుడి రోజున మన జీవితంలో వెలుగుగా ఉండాలి, వెలుగుని మన జీవితంలో బలపరచాలని, వెలుగుగా మన జీవితాలు కలిగి ఉండాలని ఈ రోజున ఎంతో కూడా ఆశపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనకి కరెంట్ లేకపోతే ఈ లోకంలో చాలా పనులు ఆగిపోతూ ఉంటాయి. ఈ రోజున ఈ ప్రపంచం అంతా కూడా కరెంటు వల్ల జీవితం మరి నడుస్తూ ఉన్నది. ఈ కరెంట్ అనేది ఎప్పుడు ఆగిపోతుందో, ఎప్పుడు ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ దేవుడు సృష్టించిన సృష్టి మాత్రం ఎప్పుడు కూడా నిరంతరం అది మనకు వెలుగునిస్తూనే ఉన్నది. దేవుడు మాటలు గైకొన్న వాళ్ళు, దేవుడు ఆలోచనలు గైకొన్న వాళ్ళు ఈ లోకంలో ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉంటారని ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే దేవుడు మాటలు గ్రహించకుండా, దేవుడు ఆలోచనలు విశ్వసించకుండా ఉంటారో వాళ్ళు ఎప్పుడు పడిపోతారో కూడా మీకు తెలియదు. వాళ్ళ జీవితం ఎలాంటి కఠిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుందో మీకు తెలియదు. కానీ నా యందు విశ్వసించి, నా యందు నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కఠినమైన స్థితిలో మీరు కలిగి ఉన్నా కూడా ఏ మాత్రం కూడా మీరు పడిపోరు. నిత్యం కూడా మీరు వెలుగుగానే ఉంటారు. నా యందు విశ్వాసంతో ఉన్న వాళ్ళు ఈ లోకంలో ఎవరు కూడా నశించినట్టు చరిత్రలో లేదు అని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరుడా, మన జీవితంలో దేవుడు లేనిదే ఈ రోజున సృష్టి లేదని మనకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యందు విశ్వాసంతోనే తప్ప మనం ఏది కూడా ఈ లోకంలో మనం పొందుకోలేమని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా దేవుడు సృష్టించి ఉన్నాడు. కాబట్టి మన పట్ల ఏం ప్రణాళిక కలిగి ఉన్నాడు, మన పట్ల ఏం ఆశించి ఈ లోకానికి తీసుకొచ్చి ఉన్నాడో, మనకి ఏ నిమిషానికి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది కావాలో, ఏ సెకండ్కి ఏది అందుకోవాలో కూడా సమస్తాన్ని ఎరిగిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున నా మాటని, నా వాక్కుని, నా ఆజ్ఞను నువ్వు గైకొనగలిగితే నా శక్తి ఏమిటో, నా కృప ఏమిటో, నా దీవెన ఏమిటో నేను తెలుసుకుంటే ఎలాంటి కార్యం చేయగలుగుతానో పర్సనల్ గా నువ్వు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతావు. నా వాక్యాన్ని, నా మాటని, నా ఆజ్ఞలు గైకొనకపోతే చాలా కఠినమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయి, భక్తిహీనుల జీవితంలోకి వెళ్ళిపోయి నశించిపోతామని ఈ రోజున దేవుడు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని ఎంత హెచ్చించినా, ఎలాంటి శ్రమలలో ఉన్నా, ఎలాంటి బాధలలో ఉన్నా, ఎలాంటి కష్టాల్లో మనం కలిగి ఉన్నా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుడు ఒక్కడే మన జీవితాన్ని వెలిగించగలుగుతాడని చిన్నప్పటి విశ్వాసంతో, నమ్మకంతో కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.